జాస్మిన్ అలీసియా కార్టర్ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ డిజిటల్ మీడియాకు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ గురించి కొన్ని విషయాలు చెప్పారు. జాస్మిన్ తన ఋతుస్రావ రక్తాన్ని మెన్స్ట్రువల్ కప్తో సేకరించి దాన్ని తాగుతానని, అలాగే దాని ముఖానికి కూడా ఉపయోగిస్తానని చెప్పారు. 30 ఏళ్ల ఈ మహిళ తన ఋతు రక్తాన్ని తాగటం ద్వారా శారీరక అలాగే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుచుకుందని చెప్తోంది. జాస్మిన్ బార్సిలోనాలో నివసిస్తోంది. ఆమెకు 2 ఏళ్ల పాప ఉంది. గతంలో ఆమె వెయిట్రెస్గా పనిచేసి ఇప్పుడు మహిళలకు ఋతుస్రావం గురించి మార్గదర్శనం చేసేటువంటి ఒక ప్రత్యేకమైన జాబ్లో ఉంది. నా పీరియడ్స్ పట్ల నాకు ఉన్నటువంటి ఆసక్తి ఒక వ్యాపారంగా మారింది. దీనిపై నాకు చాలా గర్వంగా ఉంది అని ఆమె మెట్రో యూకేకి చెప్పారు. ఆమె సాక్రస్ మెన్స్ట్రువల్ కప్ను సృష్టించారు. అలాగే ఋతు ఆర్ట్ మూమెంట్ను స్థాపించారు. మహిళలు తమ ఋతు రక్తాన్ని సేకరించి దాన్ని గమనించాలి అని ఆమె ప్రోత్సహిస్తున్నారు. మీ రక్తం రంగు స్థిరత్వం ద్వారా మీ ఆరోగ్యం గురించి చాలా తెలుసుకోవచ్చని ఆమె అంటున్నారు. జాస్మిన్ తన రక్తాన్ని తాగే విధానాన్ని వివరిస్తూ సాధారణంగా టాయిలెట్లో కూర్చొని మెన్స్ట్రువల్ కప్ తీసి రక్తాన్ని తాగుతానని చెప్పింది. ఋతు రక్తంలో ఇనుము, ప్రోటీన్, స్టెమ్ సెల్స్ వంటి పోషకాలు ఉన్నాయని, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆమె అంటున్నారు. అయితే చెడు ఆహారం తీసుకుంటే గనక రక్తంలో పోషకాలు తక్కువగా ఉంటాయని, దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి పూర్తిగా లభించవు అని ఆమె చెప్తున్నారు. మహిళలు తమ ఋతు రక్తాన్ని పెయింటింగ్లో కానీ లేదంటే సహజ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చని జాస్మిన్ అంటున్నారు. గతంలో మహిళలు తమ ఋతు రక్తాన్ని భూమికి ఇచ్చి ప్రకృతితో సంబంధం ఏర్పరచుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతున్నారని అంటుంది. ప్రస్తుత శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లు ఇవన్నీ కెమికల్స్తో నిండి ఋతుస్రావం యొక్క సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.